ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి రివైజ్ చేసుకుంటున్నాము. అవ్యక్త మురళి యొక్క డేట్ 9/6/69 9/6/69 की मुरली है. सुस्ती का मीठा रूप आलस्य. సోమరితనం యొక్క మధురమైన రూపము బద్ధకము. सभी व्यक्त में होते अव्यक्त స్థితి में हो. అందరూ మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉన్నారా? अव्यक्त स्थिति किसको कहते उसकी पहचान है. अव्यक्त స్థితి అని దేన్ని అంటారు తెలుసా మీకు? అవ్యక్త స్థితి అని దేన్ని అంటారు అనేది మీరు గుర్తించగలరా అడుగుతున్నారు బాబా. అవ్యక్త స్థితి అంటే ఏంటి అనేది గుర్తించగలరా? पहले है अव्यक्त स्थिति की पहचान और पहचान के बाद फिर है परख. మొట్టమొదట అవ్యక్త స్థితి అంటే ఏంటి అని గుర్తింపు ఉండాలి. తర్వాత రెండవది అది ఎంతవరకు మనలో ఉంటుంది అనేది పరిశీలన జరగాలి. ఒకటి అవ్యక్త స్థితి అంటే ఏంటి అనేది గుర్తుపట్టడం, రెండోది పరిశీలించుకోవటం. ఈ రెండు ఉండాలి. తో ఇన్ దోనో బాతోं का ज्ञान है. ఈ రెండు విషయాల యొక్క జ్ఞానం మీలో ఉందా అడుగుతున్నారు బాబా. అవ్యక్త స్థితి కిస్కో कहते हैं? అవ్యక్త స్థితి అని దేన్ని అంటారు? వ్యక్త కా బాన్ నా రే. ఎవరో క్లాసులో నుండి సమాధానం చెప్పారు. బాబా అడిగితే అవ్యక్త స్థితిని దేన్ని అంటారు అంటే వ్యక్తం యొక్క భావన లేకుండా ఉండడము అని. व्यक्त में कार्य करते हुए भी व्यक्त का भान कैसे नहीं रहेगा. అయితే బాబా అడుగుతున్నారు, వ్యక్తంలో కార్యం చేస్తూ కూడా వ్యక్తం యొక్క భావన ఎలా ఉండకుండా ఉంటుంది? ఉండగలరా అలా వ్యక్త భావన లేకుండా? వ్యక్తంలోనే పని చేస్తూ వ్యక్త దేహంతో పని చేస్తూ ఉంటాము. వ్యక్త భావన ఉండకుండా ఉండాలి అంటే ఉండగలరా? व्यक्त में होते हुए अव्यक्त स्थिति रहे, ये कितना अनुभव होता है. వ్యక్తంలో ఉన్నాము, వ్యక్త దేహాన్ని ఉపయోగించి కర్మలు చేస్తున్నాము, చేస్తూ కూడా వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్త స్థితిలో ఇంకొక వైపు ఉండడము, లోపల స్థితి, ఇది ఎంతవరకు అనుభవం అవుతూ ఉంటుంది మీకు? आज ये सभी से पूछना है. ఈరోజు అందరితో ఇది అడగాలి. నేను అడుగుతున్నాను. अव्यक्त स्थिति में ज़्यादा सा ज़्यादा कितना समय रहते हो? అవ్యక్త స్థితిలో ఎక్కువలో ఎక్కువ ఎంత సమయం ఉంటున్నారు మీరు? ఎంత సమయం ఉండగలుగుతున్నారు? ज़्यादा में ज़्यादा कितना समय होना चाहिए मालूम है? ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎక్కువలో ఎక్కువ అవ్యక్త స్థితిలో ఎంత సమయం ఉండగలుగుతున్నారు మీరు అని. రెండో ప్రశ్న అడుగుతున్నారు బాబా, ఎక్కువలో ఎక్కువ సమయము అవ్యక్త స్థితి ఎంత సమయం ఉండాలి అసలు మీకు తెలుసా? రోజు మొత్తంలో ఎంత సమయం అవ్యక్త స్థితిలో ఉండాలి మీరు? 8 గంట. ఎవరో సమాధానం చెప్పారు 8 గంటలు ఉండాలి బాబా అని. संपूर्ण स्टेज के हिसाब से तो 8 घंटा भी कम से कम है. పురుషార్థం యొక్క స్థితిలో 8 గంటలు. కానీ మీరు చేరుకోవలసిన సంపూర్ణ స్థితి లెక్కలో ఆలోచిస్తే
8 గంటలు కూడా తక్కువలో తక్కువ అని లెక్క అది. ప్రస్తుత పురుషార్థం యొక్క స్థితి 8 గంటలు రీచ్ అవ్వాలి మీరు అని చెప్తారు బాబా మురళిలో. మీరు ఫైనల్ సంపూర్ణ స్థితికి చేరిపోయే సమయానికి మీ సంపూర్ణ స్థితి ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే మీరు పొందాల్సిన సంపూర్ణ స్థితి, సంపూర్ణ స్థితిలో ఉండే స్థితి అంటే ఎలా ఉంటుంది తెలుసా? 8 గంటలు తక్కువలో తక్కువ సమయం యొక్క పురుషార్థం అంట. మళ్ళీ అంటే ఈ పాయింట్ యొక్క ఉద్దేశంతో మనం ఆలోచిస్తే 8 గంటలు సంపూర్ణ స్థితికి సరిపోదు, నిరంతరము అనేది ఉండాలి. आपके वर्तमान पुरुषार्थ के हिसाब से 8 घंटा ज़्यादा है, కానీ వర్తమాన సమయం యొక్క పురుషార్థం యొక్క లెక్కలో చూసుకుంటే ఈ 8 గంటలు మీకు ఎక్కువ అనిపిస్తుందా అడుగుతున్నారు బాబా. కోయినే భీ హాత్ నహీ ఉఠాయా, ఎవరు చేతులు ఎత్తలేదు. 8 గంటలు ఈజీయే బాబా మేము చేయగలుగుతున్నాము అని ఎవరు చేతులు ఎత్తలేదు. అచ్చా, జో 6 గంట తక్ పహుంచే ఓ హాత్ ఉఠాయ్. ఎవరైతే 6 గంటలు అవ్యక్త స్థితి ఉంచుకుంటున్నాం, యోగ స్థితి అని అంటారో చేతులు ఎత్తండి. 6 గంటలు కోయి నహీ ఉఠాతే, ఎవరు చేతులు ఎత్తలేదట 6 గంటల్లో కూడా. अच्छा 4 घंटे तक जो पहुंचे वो हाथ उठाए. సరే 4 గంటల సమయమైనా వ్యక్త స్థితికి చేరుకున్నాము, 4 గంటల సమయమైనా యోగ స్థితి అవ్యక్త స్థితి అనుభవం చేసుకుంటున్నాము. చేతులు ఎత్తండి అలాంటి వాళ్ళు. కోయి 4 घंटे में, कोई 8 घंटे में హాత్ ఉఠాయా. కొంతమంది 4 గంటల సమయం అయితే చేయగలుగుతున్నాము అని చేతులు ఎత్తారు, కొంతమంది అది కూడా చేయలేకపోతున్నాము 2 గంటలు చేయగలుగుతున్నామని చేతులు ఎత్తారంట. ఇస్ రిజల్ట్ కే హిసాబ్ సే కితనా సమయ పురుషార్థ్ కా చాహియే. ఈ రిజల్ట్ యొక్క లెక్కలో ఎంత సమయం ఈ పురుషార్థం కావాలి. కోర్స్ भी पूरा हो गया, रिवाइज कोर्स भी हो रहा है, फिर भी मेजॉरिटी की रिजल्ट, इसका कारण क्या है. కోర్స్ కూడా పూర్తయిపోయింది, మీకు రివైజ్ కోర్స్ కూడా పూర్తయిపోయింది, మళ్ళీ రివైజ్ చేస్తున్నాం, రివైజ్ అయిపోయినవే. ఇంకా మెజారిటీ రిజల్ట్ ఇలాగే ఉంది. ఇంత లెక్కలో బాబా నేర్పిస్తున్నా చెప్తున్నా ఇంకా 2 గంటల స్టేజ్ 4 గంటల స్టేజే ఉంది మీలో అంటే కారణం ఏంటి? ఎందుకు మీ స్థితి పెరగట్లేదు? सभी पुरुषार्थ भी करते हो, ఉమంగ్ भी है, లక్ష్య भी है. అందరూ ఒకవైపు పురుషార్థం కూడా చేస్తున్నారు, చెయ్యట్లేదా అంటే అది లేదు. ఉత్సాహం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది, చేరుకోవాలి సంపూర్ణ స్థితికి, పర్ఫెక్ట్ స్థితి తయారవ్వాలి, లక్ష్యం కూడా ఉంటుంది. ఫిర్ భీ క్యూ నీ హోతా, అయినా ఎందుకు జరగట్లేదు పురుషార్థం మీ ద్వారా అడుగుతున్నారు బాబా. అటెన్షన్ కమ్ హే, ఎవరో చెప్పారు అటెన్షన్ తక్కువ ఉండడమే కారణం అవుతుంది బాబా అని. కిస్ బాత్ కా అటెన్షన్ కమ్ హే, ఏ విషయం యొక్క అటెన్షన్ తక్కువ ఉంటుందైతే మీలో అడుగుతున్నారు బాబా. ये तो अटेंशन सभी रखते कि लायक बने, नजदीक आए, फिर भी मुख्य कौन सा अटेंशन कम है जिस कारण अव्यक्त स्थिति कम रहती है. ఇదైతే అందరికీ అటెన్షన్ ఉంటుంది, మేము యోగ్యులుగా తయారవ్వాలి, సమీపంలో రావాలి బాబాకు, ఇది అందరికీ అటెన్షన్ ఉంటుంది. అయినా ముఖ్యమైన అటెన్షన్ ఏది తగ్గుతుంది మీలో? ఏ కారణంగా వ్యక్త స్థితి తక్కువ ఉంటుంది మీలో? సభి పురుషార్థి హీ యహా బైఠే హో, అందరూ మీరు పురుషార్థిలే ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ ऐसा कोई होगा जो कहे मैं పురుషార్థి नहीं हूँ. ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళలో నుండి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, నేను పురుషార్థి కాదు అని చెప్పేవాళ్ళు, పురుషార్థిగా లేనని చెప్పేవాళ్ళు ఉన్నారా? పురుషార్థి होते हुए भी कमी क्यों, क्या कारण है? పురుషార్థిగా ఉన్నప్పటికీ కూడా
లోపం ఎక్కడొస్తుంది? కారణం ఏంటి? अंतर्मुख रहना चाहते हुए भी क्यों नहीं रह सकते हो? బాహర్ ముక్త में भी क्यों आ जाते हो? అంతర్ముఖిగా ఉండాలనుకున్నా కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు? బాహారముక్తలో కూడా ఎందుకు వచ్చేస్తున్నారు? ज्ञानी तो आत्मा भी तो सभी बने हैं। ज्ञानी तो आत्मा समझदार बनते हुए फिर బేసమజ్ క్यों बन जाते हो? జ్ఞానం లేదా అందరిలో అంటే ఉంది. జ్ఞానితాత్మలుగా కూడా అయిపోయారు, తెలివైన వారిగా అయిపోయారు, తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, అవగాహన ఉంది, అన్నీ ఉంటూ కూడా మళ్ళీ తెలివి తక్కువగా ఎందుకు అయిపోతున్నారు మీరు? ఏ స్థితి ఉండాలో ఆ స్థితి ఎందుకు ఉండట్లేదు కర్మల్లో వచ్చేటప్పుడు? ఎలా ఉండాలి తెలీదా అంటే తెలుసు. మళ్ళీ సమస్త మిలి అవగాహన అయితే లభించింది, జ్ఞానమైతే ఎలా ఉండాలి, స్థితి ఏంటి ఉండాలని. समझ का कोर्स भी पूरा हो चुका है. జ్ఞానం యొక్క కోర్స్ కూడా పూర్తయిపోయింది. कोर्स पूरा हुआ गोया समझदार बन ही गए, फिर भी బేసమझ क्यों बनती? కోర్స్ పూర్తయింది అంటే తెలివైన వారిగా తయారైపోయారు మీరు, అయినా కూడా తెలివి తక్కువగా ఎందుకు తయారైపోతున్నారు? मुख्य कारण ये देखा जाता है कोई कोई में अलबेलापन आ गया जिसको सुस्ती कहते हैं. ముఖ్యమైన కారణం బాబా ఏం చూస్తున్నారు అంటే కొంతమంది పిల్లల్లో అశ్రద్ధ, దాన్ని ఏమంటాం, అశ్రద్ధని నిర్లక్ష్యం అనేది వచ్చేసింది. కారణం ఏంటి? బాబా తీసి చెప్తున్నారు, నిర్లక్ష్యం, అశ్రద్ధ. దానిని ఇంకో వైపు ఏమంటాం, సోమరితనము. సుస్థి కా మీఠా రూపే ఆలస్యం. అశ్రద్ధ యొక్క ఇంకొక రూపం సోమరితనం. సోమరితనం యొక్క మధురమైన రూపం బద్ధకము. ఆలస్య भी कई प्रकार का होता है. బద్ధకంలో కూడా అనేక రకాలు ఉంటుంది. तो मेजॉरिटी में किस न किस रूप में आलस्य और अलबेलापन आ गया है. మెజారిటీ పిల్లల్లో ఏదో ఒక రూపంలో బద్ధకము మరియు అశ్రద్ధ వచ్చేసాయి. इच्छा भी है, पुरुषार्थ भी है, लेकिन अलबेलापन होने कारण जिस तरह से पुरुषार्थ करना चाहिए वो नहीं कर पाते हैं. కోరిక కూడా ఉంది తయారవ్వాలని, పురుషార్థం కూడా చేస్తున్నారు, కానీ అశ్రద్ధలో ఉన్న కారణంగా ఏ విధమైన పురుషార్థం చేసుకోవాలో ఆ విధంగా పురుషార్థం చెయ్యలేకపోతున్నారు. అల్బేలాపన్ కారణం अश्रद्धा. बुद्धि में ज्यादा ज्ञान आ जाता है तो उससे फिर ज्यादा अलबेलापन हो जाता है. బుద్ధిలో జ్ఞానం ఎక్కువైపోయి దాని వలన ఎక్కువ అశ్రద్ధలోకి వచ్చేస్తున్నారు. जो अपने को कम समझदार समझते हैं वे फिर भी तीव्र पुरुषार्थ कर रहे हैं, लेकिन जो अपने को ज्यादा समझदार समझते हैं वे ज्यादा अलबेलापन में आ गए हैं. ఎవరైతే తమను తాము తక్కువ తెలివైన వారుగా అనుకుంటున్నారో, తక్కువ జ్ఞానం ఉంది, మాకు తెలిసింది తక్కువే, నేర్చుకోవాలి, ఇలాంటి భావాలలో ఉంటున్నారో వాళ్ళు తీవ్ర పురుషార్థం చేస్తున్నారు. కానీ ఎవరిలోనైతే ఎక్కువ జ్ఞానం అర్థమైపోయిందో, తెలివైన వారైపోయారో వాళ్ళే ఎక్కువగా అశ్రద్ధలోకి వచ్చేసారు. जैसे पहले पहले पुरुषार्थ की तड़पंती ऐसा बनकर दिखाएंगे, ये करके दिखाएंगे,
अभी वो तड़पन खत्म हो गई हैं. ఏదైతే మొట్టమొదట్లో పురుషార్థం యొక్క తపన ఉండేదో జ్ఞానంలో వచ్చిన కొత్తలో, మేము ఇలా తయారయ్యే చూపిస్తాము, ఇది చేసే చూపిస్తాము అని, ఇప్పుడు ఆ తపన అనేది సమాప్తి అయిపోయింది. అభి ఓ తడపన్ ఖతం హో గయి, తృప్త హో గయి హై. ఆ తపన ఇప్పుడు తగ్గిపోయింది, సమాప్తి అయిపోయింది. తృప్తాత్మ అయిపోయారు. నాకంతా తెలిసిపోయిందిలే, నేను చాలా చేసేసానులే. అశ్రద్ధ అంటారు, తృప్త అంటారు దీన్ని. మరి अपने आप से तृप्त हो गए, ज्ञान तो समझ लिया, सर्विस तो कर ही रहे, चल ही रहे हैं. ये तृप्त आत्मा इस रूप से नहीं बनना है. తమలో తాము తృప్తి అయిపోయారంట. జ్ఞానం అర్థమైపోయిందిలే, అంతా తెలిసిపోయింది. క్లాసులు కూడా వినరు కొంతమంది. వినాలంటే వినండి అని కొంతమందికి చెప్పాల్సి వస్తుంది. మిస్ అవుతున్నారా? మిస్ అవ్వకండి, వినండి. అవకాశం లేక, సమయం లేక మిస్ అవడం అది వేరు. కానీ కొంతమంది అంతా తెలిసిపోయింది, ఇంకేం వింటాము అనే లెక్క. అలాగే జ్ఞానం అయితే తెలిసిపోయింది కదా, అర్థమైపోయింది కదా, సర్వీస్ అయితే చేస్తున్నాం, సేవ జరిగిపోతుంది కదా, నడిచిపోతున్నాం కదా, నడుస్తుంది కదా అని ఇలా తృప్తి అయిపోతున్నారు. తృప్తాత్మగా ఉండడం మంచి గుణమే, కానీ ఈ రూపంలో తృప్తాత్మగా మాత్రం కాకండి. పురుషార్థంలో సరిపోతుంది అని అనుకోకండి. పురుషార్థ్ में तड़प होनी चाहिए. పురుషార్థంలో అయితే తపన ఉండాలి. जैसे बांदेलियां तड़पती हैं तो पुरुषार्थ भी तीव्र करती हैं, और जो बांदेली नहीं वो तृप्त होती हैं तो अलबेली हो जाते हैं. ఎలాగైతే బాందేలి మాతలు తప్పిస్తూ ఉంటారు బంధంలో ఉండడం వలన, అందుకని తీవ్రంగా ఉంటుంది వాళ్ళ పురుషార్థం. ఎవరికైతే బంధన ఉండదో, స్వతంత్రంగా ఉండదో, వాళ్ళంతా తప్పించటం లేదు పురుషార్థం కోసం. అశ్రద్ధలో నడుస్తున్నారు. వాళ్ళు తృప్తాత్మగా ఉంటారు. ఏ బంధనలు లేవు, ఏ కష్టాలు లేవు అంటే తృప్తాత్మగా ఉంటారు, నాకేం తక్కువ ఉందిలే అని. అందుకే వాళ్ళంతా తప్పించట్లేదు కూడా పురుషార్థం కోసము అని చెప్తున్నారు బాబా. అశ్రద్ధలోకి వచ్చేస్తున్నారు బంధనలు లేని వాళ్ళు. ऐसी रिजल्ट मेजॉरिटी पुरुषार्थियों की देखने में आती है. మెజారిటీ పురుషార్థులది ఇదే రిజల్ట్ కనిపించిందంట బాబాకు. हमेशा समझो कि हम नंबर 1 పురుషార్థి బన్ नहीं गए हैं. ఎప్పుడు కూడా ఇదే గుర్తుంచుకోండి ఎల్లప్పుడు, మేము నంబర్ 1 పురుషార్థిగా తయారవుతున్నాము, తయారైపోయాము అనే ఫీలింగ్లో మాత్రం రాకండి. తయారవ్వాలి, తయారవుతున్నాము అని తప్పించాలి. तीनों कालों का ज्ञान बुद्धि में आने से अपने को ज्यादा समझदार समझते हैं. 3 కాలాల జ్ఞానం బుద్ధిలో అర్థమైపోయినప్పటికీ తమను తాము ఎక్కువ తెలివైన వారు అనుకుంటున్నారు కొంతమంది. पहले भी सुनाए था ना, जहाँ बालक बनना चाहिए वहाँ मालिक बन जाते हो, जहाँ मालिक बनना चाहिए वहाँ बालक बन जाते हो. तो अभी बच्चे रूप का मीठा मीठा पुरुषार्थ तो कर रहे हो, राज्य के अधिकारी तो बन गए, तिलक भी आ गया, लेकिन ये ढीला और मीठा पुरुषार्थ अभी नहीं चल सकेगा. ముందు కూడా బాబా వినిపించారు కదా, ఎక్కడ బాలకులుగా కావాలో అక్కడ మాలికులు అయిపోతున్నారు పిల్లలు, ఎక్కడ మాలికులుగా ఉండాలి అక్కడ బాలకులు అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బాల్య రూపం యొక్క తీయని పురుషార్థం చేస్తున్నారు మీరు. రాజ్యాధికారికి అయితే అయిపోయారు, తిలకం కూడా దిద్దబడింది మీకు, రాజ తిలకము. కానీ ఇప్పుడు ఈ డీలాగా ఉండే పురుషార్థం, బద్ధకము, సుస్థి అనే మద్ర రూపంలో ఉండే పురుషార్థం ఇప్పుడు పనికి రాదు. जितना शक्ति रूप में स्थित होंगे तो पुरुषार्थ भी शक्तिशाली होगा.
ఎంత మీరు శక్తి రూపంలో స్థితులై ఉంటారో పురుషార్థం కూడా శక్తిశాలిగా ఉంటుంది. అవి పురుషార్థ శక్తిశాలి నహీ హై, డీలా డీలా హై. ఇప్పుడు పురుషార్థం శక్తిశాలిగా లేదు పిల్లలది, డీలా డీలాగా ఉంది పురుషార్థం. पुरुषार्थी तो सभी हैं, लेकिन पुरुषार्थ शक्तिशाली जो होना चाहिए वो शक्ति पुरुषार्थ में नहीं भरी है. పురుషార్థిగా అయితే అందరూ అయి ఉన్నారు, కానీ పురుషార్థం శక్తిశాలిగా ఎంతైతే ఉండాలో ఆ శక్తి పురుషార్థంలో ఇంకా నిండలేదు. सवेरे उठते ही पुरुषार्थ में शक्ति भरने की कोई ना कोई పాయింట్ సామ్నే రఖో. ఉదయం లేవగానే పురుషార్థంలో శక్తి నింపే ఏదో ఒక పాయింట్ ఎదురుగా గుర్తు తెచ్చుకోండి. अमृत वेले जैसे रुहियान करते हो वैसे अपने पुरुषार्थ को शक्तिशाली बनाने के लिए भी कोई ना कोई पॉइंट विशेष रूप से बुद्धि में याद रखो. అమృత వేళ ఎలాగైతే ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారో మీరు బాబాతో, అలాగే తమ పురుషార్థాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోవడం కోసం కూడా ఏదో ఒక పాయింట్ విశేష రూపంలో బుద్ధిలో గుర్తు తెచ్చుకోండి. రోజంతా పురుషార్థం శక్తిశాలిగా ఉండడం కోసం ఏ పాయింట్ నేను తీసుకుంటే నర్ష మరియు శక్తి పురుషార్థంలో నిండి ఉంటుంది అని ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని అలాంటి ఒక శక్తిశాలి పాయింట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అమృత వేళలోనే రోజంతటి కోసం. ఏదైతే అది పాయింట్ ఫిక్స్ చేసుకుంటాం గుర్తు తెచ్చుకుంటామో రోజు మొత్తాన్ని అది గుర్తొస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా, కూర్చున్నా, చారబడినా, లేచినా, మాటి మాటికి ఆ స్వమానం అనండి, లేకపోతే విశేషమైన ఏదైనా ఒక పాయింట్ అనండి, అది పురుషార్థం యొక్క పాయింట్. అది తలుచుకుంటే మనలో శక్తి నశ నిండిపోయేలాంటి అటువంటిది ఏదైనా గుర్తు తెచ్చుకోండి. రోజంతా దాని యొక్క నశ అనుభవం చేయండి. అవి విశేష పురుషార్థ్ కర్నేకి ఆవశ్యకత. ఎందుకంటే ఇప్పుడు విశేష పురుషార్థం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు బాబా. సాధారణ పురుషార్థ్ करने के दिन अभी बीत रहे हैं. जैसे विशेष फंक्शन आदि के प्रोग्राम रखते हो ना, वैसे अब यही समझना है कि समय तोड़ा है, उसमें विशेष पुरुषार्थ का प्रोग्राम रखना है. సాధారణ పురుషార్థం చేసే రోజులు గడిచిపోయాయి అప్పుడు చెప్పారు బాబా 69లో. ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తాం 2021. అంటే ఇప్పుడు మన పురుషార్థం ఎలా ఉండాలి? ఎలాగైతే విశేషంగా ఫంక్షను ప్రోగ్రాం పెట్టుకుంటారు కదా, అలాగే ఇప్పుడు ఇదే మీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏమని? సమయం తక్కువగా ఉంది, ఈ కొద్ది సమయంలో విశేష పురుషార్థం యొక్క ప్రోగ్రాం పెట్టుకోవాలి మేము అని గమనిక తెచ్చుకోవాలి అని బాబా ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. 69లోనే బాబా అలా చెప్పారంటే 2021కి వచ్చేసాం మనము. పరిస్థితులు చూస్తే చాలా నాజుగ్గా ఉన్నాయి, సెన్సిటివ్గా అయిపోయింది పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో పురుషార్థం, ఇంకా విశేషమైన పురుషార్థం యొక్క ప్రోగ్రాం పెట్టుకుంటూ శక్తి నశ ఇంకా నిండిపోవాలి. బాబా చెప్పారు కదా, పరిస్థితులు వస్తూ ఉంటే పిల్లలు బాబా స్మృతిలోనే ఉండిపోయే రోజులు వస్తాయని. అది పెంచుకోవాలి ఇప్పుడు మనం. ये विशेष पुरुषार्थ करने का लक्ष्य रख आगे बढ़ना है. ఈ విశేష పురుషార్థం చేసే లక్ష్యం పెట్టుకొని ముందుకు నడవాలి. अगर ऐसे डेली रिजल्ट में रहेंगे तो जो अपनी आने वाली परीक्षाएं उनकी रिजल्ट क्या रहेगी? ఒకవేళ ఇలాంటి డీలా రిజల్ట్లోనే మీరు ఉన్నట్లయితే, అలాంటి పురుషార్థంలోనే ఇంకా ఉంటే రాబోయే పరీక్షలు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు మీ రిజల్ట్ ఏమవుతా చెప్పండి? परीक्षाएं कड़ी आने वाली हैं,
उनका सामना करने के लिए पुरुषार्थ भी करना चाहिए. పరీక్షలు ఏవైతే రాబోతున్నాయి, ఇప్పుడు అంతిమ సమయం వైపు ఉన్నాం మనము. పరీక్షలు రాబోయేవి ఎలాంటివంటే కఠినమైన పరీక్షలు. మరి వాటిని ఎదుర్కోవడం కోసం పురుషార్థం కూడా చాలా కఠినమైనది ఉండాలి. अगर पुरुषार्थ साधारण परीक्षा कड़ी तो रिजल्ट क्या होगी. ఒకవేళ పురుషార్థం సాధారణంగా ఉండి పరీక్షలు చాలా కఠినమైన వచ్చే ఎదురుగా అంటే రిజల్ట్ ఏముంటుంది, ఏమొస్తుంది? అప్పుడు పాస్ అవ్వగలరా మీరు పరీక్షల్లో? పరీక్షలు ఏవైతే అంతా భయంకర పరీక్షలు రాబోతున్నాయో, భయానక్, వాటికి తగినంత శక్తిశాలి పురుషార్థం లేకపోతే వాటిని ఎదుర్కొనేలాగా సాధారణ పురుషార్థం ఏముంటే మీ రిజల్ట్ ఏమవుతుంది అడుగుతున్నారు బాబా. గమనిక కలిగిస్తున్నారు. अच्छा, आज तो गोपों से मुलाकात करते अपने पुरुषार्थ में संतुष्ट हो. ఈరోజు విశేషంగా గోపాలురు, గోపికలు, గోపాలురు ఇద్దరు కదా. అక్కయ్యల్ని ఎప్పుడు కూడా బాబా గోపికలు అంటారు, అన్నయ్యలు గోపాలు. పాండవులు అనే పదం ఎలాగిచ్చారో బాబా అన్నయ్యలకు, అలా గోపాలురు అని. గోపాలులతో అంటే అన్నయ్యలతో కలుసుకుంటున్నారు బాబా ఈరోజు. అందరినీ అడుగుతున్నారు బాబా, మీ పురుషార్థంతో మీరు సంతుష్టంగా ఉన్నారా? చల్తో రహీ హో లేకిన్ కితనీ పర్సెంటేజ్ మే, నడుస్తున్నారు మార్గంలో ముందుకి, కానీ ఎంత పర్సెంటేజ్లో నడుస్తున్నాం అనుకుంటున్నారు? जो समझते कि हम 75% श्रीमत पर चल रहे हैं वे हाथ उठाए. ఎవరైతే ఇప్పుడు వింటున్న వాళ్ళలో మేము 75% శ్రీమతం మీద నడుస్తున్నాము అనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. కయ్యోని హాత్ ఉంటాయి, కొంతమంది చేతులు ఎత్తారంట 75% శ్రీమతం మీద నడుస్తున్నాము అని. అచ్చా, ముఖ్య శ్రీమత్ క్యా హై? ఎవరైతే మేము 75% శ్రీమతం మీద నడుస్తున్నాం అనుకుంటున్నారో వాళ్ళు చెప్పండి, ముఖ్యమైన శ్రీమతం ఏంటి అసలు? ముఖ్య శ్రీమత్ యహీ హై कि ज्यादा से ज्यादा समय याद की यात्रा में रहना. ముఖ్య శ్రీమతం ఇదే ఇచ్చారు బాబా, ఎక్కువ సమయం స్మృతి యాత్రలో ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ బాబా చెప్పేది. ఎక్కువ సమయం స్మృతి యాత్రలో ఉండాలి, ముఖ్యమైన శ్రీమతం ఇది. యోగం కోసం కూడా సమయం మనం ఎక్కువ అది చేయాలి. కొంతమంది ఆన్లైన్ క్లాసుల్లో కూడా ఎక్కువ క్లాసులో వినడం ఆచరణ ఎప్పుడు చేస్తాం, అనుభవం ఎప్పుడు చేస్తాం? ఒకటి అయిపోయిందా ఇంకొకటి, ఎన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, ఎన్ని వింటాం. ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి, వినడము ఉంటూ దాంతోపాటు మనకు సమయం దొరికేలా కొంత సమయం మన కోసం మనం చింతన చేసుకోవడం, అనుభవం చేయడం పెట్టుకోవాలి. ఆఖరి వరకు వింటూనే ఉంటే అనుభవం ఎప్పుడు చేస్తాం? కాబట్టి బాబా చెప్తున్నారు ఎక్కువ సమయం స్మృతి యాత్రలో ఉండాలి అనేది ముఖ్యమైన శ్రీమతం. क्योंकि इस याद की यात्रा से ही पवित्रता, दैवी गुण और सर्विस की सफलता भी होगी. ఎందుకంటే ఈ స్మృతి యాత్ర ద్వారానే పవిత్రత, దైవీ గుణాలు మరియు సర్వీస్లో సఫలత కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. పవిత్రంగా తయారవుతాం స్మృతి యాత్ర ద్వారా, దైవీ గుణాలు ధారణ అవుతాయి, సర్వీస్లో సఫలత కూడా లభిస్తుంది. जो 75% श्रीमत पर चलते उन्होंने याद का चार्ट कितना है? మరి ముఖ్యమైన శ్రీమతం స్మృతి కాబట్టి
ఎవరైతే 75% మేము శ్రీమతం మీద నడుస్తున్నామో అంటున్నారో వారు చెప్పండి, వారి యొక్క స్మృతి యాత్ర, స్మృతి యొక్క చార్ట్ ఎంత సమయం ఉంటుంది రోజంతట్లో? ఎంత సమయం బాబా స్మృతి చేయగలుగుతున్నారు, చేస్తున్నారు? याद का चार्ट भी 75% होना चाहिए. 75% శ్రీమతం మీద నడుస్తున్నామా అంటున్నారంటే మీనింగ్ ఏంటి? ముఖ్య శ్రీమతం బాబా స్మృతి అయింది కాబట్టి బాబా స్మృతి కూడా రోజు మొత్తంలో 75% ఉండాలి మీది అంటున్నారు బాబా. इसको कहेंगे पूरी पूरी श्रीमत पर चलने वाले. 1 డే 24 అవర్స్ని 100% అని మనం అనేటప్పుడు దానిలో 75% బాబా స్మృతి ఉండాలంటున్నారు బాబా. అప్పుడే పూర్తిగా శ్రీమతం మీద నడిచేవాళ్ళు మీరు అని చెప్పటానికి వీలవుతుంది. లేకపోతే పూర్తి శ్రీమతం మీద నడవటం లేదనే మీనింగ్. ఎంత సూక్ష్మంగా ఉంది పురుషార్థం, ఆలోచించండి. आज काश गोपों को आगे किया है, గోపియం కో పీछే మంగాయా హై. ఈరోజు ప్రత్యేకంగా బాబా గోపాలురు అంటే అన్నయ్యల్ని పిలిచారు కలవడానికి, గోపికలను వెనుక పిలిచారు. क्योंकि जब भी मिलन की कोई बात होती तो गोपियाँ जल्दी आ जाती, गोप दिखते रह जाते हैं. ఎందుకంటే ఎప్పుడైనా కలుసుకునే విషయం వస్తే బాబా మిలనము, గోపికలైతే తొందరగా వచ్చేస్తారు. గోపాలురు వీళ్ళు వచ్చి ముందుకు వచ్చేస్తే వాళ్ళు వెనుకుండి చూస్తూ ఉంటారు ఎప్పుడు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా గోపాలుని కలవడం పెట్టుకున్నారు బాబా, అన్నయ్యల్ని కలవడం అనేది. గోపోं को जिम्मेवारी भी देनी है, यूं तो दी हुई है. కలవడమే కాదు, గోపాలను అన్నయ్యలకు నేను బాధ్యత కూడా ఇవ్వాలి, అందుకే పిలిచాను అంటున్నారు బాబా. బాధ్యత ఇవ్వడము అంటే ఇచ్చేసాను కూడా, ఆల్రెడీ మీకు బాధ్యత అని చెప్తున్నారు బాబా. जैसे आप लोगों के चित्र में दिखाया है ना कि द्वापर के बाद ताज उतर जाते हैं, तो ये जिम्मेवारी का ताज भी दिया हुआ तो है, लेकिन कभी कभी जानबूझकर भी उतार देते हैं और माया भी उतार देते हैं. బాబా చెప్తున్నారు ఎలాగైతే మీ చిత్రాలలో చూపించారు కదా, ద్వాపరయుగం తర్వాత కిరీటము తీసేస్తారు. సతీయుగం త్రేతాయుగంలో కిరీటధారి దేవతలుగా ఉంటారు, ద్వాపరయుగం నుండి కిరీటాలు ఉండవు. కాబట్టి బాధ్యత కిరీటం బాబా మీకు ఇచ్చారు, కానీ మీరేం చేస్తున్నారు? కావాలని అప్పుడప్పుడు కిరీటం తీసేస్తున్నారు. ఇష్టం లేకనే బాధ్యత కిరీటం తల మీద పెట్టుకోవడం ఇష్టం ఉండడం లేదు కారణంగా మీకు మీరు తెలిసే కిరీటం పక్కన పెట్టేస్తున్నారు, తీసి బాధ్యత కిరీటం. అప్పుడప్పుడు మీరు తీయాలనుకోవట్లేదు కానీ మాయ తీసేస్తుంది అన్నమాట. ఇలా జరుగుతుంది. सत्युग में तो ताज इतना हल्का होता है जो मालूम भी नहीं पड़ता कि कुछ बोझ सिर पर है. సత్యయుగంలో అయితే కిరీటం చాలా తేలిగ్గా ఉంటుంది. నగలేంటి, కిరీటం ఏంటి, బంగారమే కానీ తేలిగ్గా ఉంటుంది అక్కడ. తెలియని కూడా తెలియదంట, ఏదో బరువు నా తల మీద పెట్టుకున్నానని కూడా తెలియదు అక్కడ. అంత తేలిగ్గా ఉంటుంది కిరీటం, అందుకే రోజంతా పెట్టుకుని ఉంటారు. సత్య కి సీనరీయా సామ్నే ఆती या नहीं? ఈ పాయింట్ వింటుంటే సత్యయుగం యొక్క సీనరీస్ మీ ఎదురుగా గుర్తొచ్చేస్తున్నాయి లేదా, కనిపిస్తున్నాయి లేదా? ఆ కిరీటధారిగా ఉండడము, ఆ వస్త్రాలు, ఆ నగలు. సత్య కి నజారే స్వయం హీ సామ్నే ఆతే హై యా లాతే హో? సత్యయుగం యొక్క దృశ్యాలు స్వతహాగానే మీ ఎదురుగా కనిపిస్తున్నాయా లేదా గుర్తు తెచ్చుకుంటేనే కనిపిస్తున్నాయా అడుగుతున్నారు బాబా. जितना जितना आगे बढ़ेंगे तो ना चाहते हुए भी सत्य की नजारे स्वयं ही सामने आएंगे. ఎంత పురుషార్థంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అంటే మీ లక్ష్యానికి దగ్గర అవుతూ ఉంటారో అంత సత్యకి దృశ్యాలు వాటికవే మీ ఎదురుగా కనిపిస్తాయి. గుర్తు తెచ్చుకునే పని లేకుండా
ప్రతి విషయంలో సత్యయుగంతో పోల్చుకుంటాం. ప్రతి కర్మలో సత్యయుగంతో పోల్చుకుంటాం. మన ఎదురుగా సత్యయుగం గుర్తొస్తూ ఉంటుంది. కనిపిస్తుంది సత్యయుగ దృశ్యాలు. లానేకి బి జరూరత్ నహీ. దాన్ని గుర్తు తెచ్చుకొని మన ఎదురుగా ఆ దృశ్యాలు తెచ్చుకునే అవసరం లేదు. ఆటోమేటిక్‌గా గుర్తు అవి కనిపిస్తూ ఉంటాయి మన బుద్ధి ఎదురుగా. సత్యయుగ సీనరీస్ ఎప్పుడు? మన పురుషార్థం అంత దగ్గరకి చేరుకున్నప్పుడు. जितना जितना नज़दीक होते जाएंगे उतना उतना నజారే भी నజదీక్ होते जाएंगे. ఎంతెంత మీరు సమీపానికి చేరుతూ ఉంటారో సత్యయుగం వైపు, అంతంత ఆ దృశ్యాలు కూడా మీకు సమీపంగా కనిపిస్తూ ఉంటాయి. సత్యయుగ దృశ్యాలు. सतयुग में चलना है और खेल पाल करना है, ये तो निश्चित है ही. సత్యయుగంలోకి వెళ్ళాలి, మరియు అక్కడ ఆటపాటలు ఆడాలి దేవతలతో. ఇదైతే నిశ్చితమయ్యే ఉంది కదా, అనుకుంటున్నారు కదా వెళ్ళాలి అక్కడ దేవతలతో రాజకుమారి కుమారులతో ఆడుకోవాలని. आज जो भी सभी बेटे उनमें से कौन समझता है कि हम श्री कृष्ण के साथ पहले जन्म में आएंगे, उनके फैमिली में आएंगे, वह सखी सखा बनेंगे, वह तो स्कूल के साथी बनेंगे. जो समझते हैं तीनों में से कोई ना कोई जरूर बनेंगे, इसे निश्चय बुद्धि कौन है. అయితే ఇప్పుడు మీరందరూ ఎవరైతే కూర్చున్నారో వింటున్నారో మీలో ఎవరు అనుకుంటున్నారు శ్రీకృష్ణుడితో మొట్టమొదటి జన్మలోకి మేము వెళ్తాము అని, లేదా శ్రీకృష్ణుని ఫ్యామిలీలోకి వెళ్తాము, శ్రీకృష్ణుతో సఖాగా సఖీగా పుడతాము మేము, లేదా స్కూల్ ఫ్రెండ్గా కృష్ణుడితో అలాంటి సాత్విగా తయారవుతాము కృష్ణుడితో చదువుకునేలాగా. ఎవరు అనుకుంటున్నారు ఈ మూడు విషయాల్లో ఏదో ఒకటి తప్పకుండా అవుతాం? ఫ్యామిలీ మెంబరో, లేదా సఖా సఖియో, ఆడుకునే స్నేహితులు ఉంటారు కదా, లేదా స్కూల్లో ఉండే స్నేహితులుగా కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పకుండా అవుతాము అని ఇలాంటి నిశ్చయ బుద్ధిగా ఎవరున్నారు మీలోని? చేతులెత్తండి. బాబా కనిపిస్తుంది మీరు చేతులు ఎత్తితే, మీరు ఉన్న చోటు నుండి. సభీని హాత్ ఉఠాయా, అందరూ చేతులు ఎత్తారంట. బాబా చూసేసారు మీరు చేతులు ఎత్తడం. నజదీక్ ఆనే వాలోం కి సంగం యుగ్ మే నిషానీ క్యా హోగి. దగ్గరగా వచ్చేవాళ్ళు కృష్ణుడి దగ్గరలో జన్మలోని సంగమయుగన వాళ్ళ గుర్తులు ఏమి ఉంటాయి? అయితే అలా వస్తాము అని నిశ్చయం పెట్టుకున్నారు అని చేతులు ఎత్తారు కదా మీరు. మరి చిహ్నాలు ఏంటి ఉంటాయి ఇప్పుడు వర్తమాన సమయంలో? యహా కౌన్ అప్నే కో నజదీక్ సమజ్తే హై, ఇక్కడ ఎవరు మిమ్మల్ని మీరు దగ్గరగా ఉన్నామనుకుంటున్నారు? సత్యుగంలో వెళ్ళాక దగ్గరగా ఉండాలి కృష్ణుడితో, కానీ ఇక్కడ బాబాకు దగ్గరగా ఉన్నామని ఎవరు అనుకుంటున్నారు? यज्ञ सर्विस वह जो बाप दादा का कार्य है उसमें जो नजदीक होगा वही वहाँ खेल पाल आदि में नजदीक होंगे. యజ్ఞ సేవలో మరియు బాప్ దాదా యొక్క కార్యంలోని ఎవరైతే బాధ్యత తీసుకొని దగ్గరగా ఉంటారో, ఇక్కడ సంగమయుగంలో బాబాకు దగ్గరగా ఉంటారో, బాబా బాధ్యత అంటే నా బాధ్యత, బాబా సేవ అంటే నా సేవ అన్నట్టు, బాబాకు కానీ లేదా అక్కయ్యలకు కానీ సేవ అంటే ఈ అన్నయ్యే ఈ అక్కయ్యే అని గుర్తు రావాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని అడగాలి. అంత దగ్గరగా ఉండాలి మీరు బాబా కార్యంలో. అటువంటి వారే అక్కడ కృష్ణుడితో ఆట పాటలు ఆడడంలో దగ్గరగా వస్తారు అని చెప్తున్నారు బాబా. यज्ञ की जिम्मेवारी व बाप दादा के कार्य की जिम्मेवारी के नजदीक जितना जितना होंगे उतना वहाँ भी नजदीक होंगे. అర్థమైంది పాయింట్? యజ్ఞం యొక్క బాధ్యత అంటే బాప్ దాదా యొక్క సేవా కార్యక్రమం యొక్క బాధ్యత తీసుకోవటంలో ఎవరు ఎంతెంత సమీపంగా ఉంటారో ఇక్కడ యజ్ఞానికి,
బాబా యజ్ఞానికి, బాబా సెంటర్ అనండి లేదా మధుబన్ అనండి, ఎంత సహయోగి అయి ఉంటామో అంత అక్కడ శ్రీకృష్ణునికి సమీపంగా వస్తారు. చూసుకోండి, పురుషార్థం యొక్క సూక్ష్మమైన పాయింట్ ఇది. ఇక్కడ లెక్కలేస్తాం సహయోగంలో, అక్కడ దగ్గరకు వచ్చేయాలి అంటే రాలేదు. అర్థమైందా? నజదీక్ హోనేకి పరక్ కైసే హోగి, కృష్ణునికి దగ్గరగా వెళ్తామా, అలాగే ఇక్కడ బాబా కార్యంలో యజ్ఞం యొక్క సేవలో మేము దగ్గరగా ఉన్నామా అనేది ఎలా తెలుసుకుంటారు మీరు ఉన్నామా లేదా అని? మీరు బాబా కార్యం యొక్క బాధ్యత కిరీటాన్ని ధరించారా లేదా, బాబా సేవలో క్లోజ్గా ఉంటున్నారా లేదా, బాబా సేవలో దగ్గరగా ఎలా పరిశీలించుకోగలరు? అది బాబా ఈరోజు చెప్తున్నారు మీటర్ పరిశీలించుకోవడానికి. हर एक को अपनी आप से पूछना चाहिए, जितनी बुद्धि, जितना तन मन धन और जितना समय लौकिक जिम्मेवारियों में देते हैं उतना ही इस तरफ देते हैं. దగ్గరగా ఉండడం అంటే మీనింగ్ ఏంటి? బాబా సేవలో దగ్గరగా ఉండడం అంటే ప్రతి ఒక్కరూ మీలో మీరు ప్రశ్నించుకోండి. ఎంత ఎక్కువగా అయితే మీ బుద్ధి, ఎంత మీ బుద్ధిని అంటే మీరు చదువుకునే చదువు కానీ, పోస్ట్ కానీ, మీరు పొందినటువంటి లౌకికంలో ఏదైనా పోస్ట్ పొజిషన్ ఉన్నా, మీ తెలివితేటలు, చదువు, డిగ్రీలు ఉన్నా దాన్ని బాబా సేవలో ఎంత పెడుతున్నారు, అలాగే మీ తను మన ధనాలు ఎంత పెడుతున్నారు బాబా సేవలో, అలాగే ఎంత సమయం లౌకిక బాధ్యతల్లో పెడుతున్నారు, ఎంత మీ బుద్ధి, తను మన ధనాలు, సమయము లౌకిక బాధ్యతల్లో పెడుతున్నారో అంతే ఇటువైపు బాబా సేవకి పెడుతున్నారా లేదా ఇది చెక్ చేస్తుంది. ఎంతైతే బుద్ధి యొక్క శక్తి, తను మన ధనాలు, సమయము లౌకిక కార్యక్రమాల్లో పెడుతున్నారో, లౌకిక బాధ్యతల్లో, అంతే బాబా సేవ వైపు పెడుతున్నారా లేదా? అర్థమవుతుందా లేదా? ఇస్ తరఫ్ జ్యాదా దేనా చాయే. బాబా లెక్కలో సతీగలో కృష్ణుడికి దగ్గరగా వచ్చేవాళ్ళు అంటే మీనింగ్ ఇటువైపు ఎక్కువ పెట్టాలంట లౌకికం కంటే. బాబా కార్యంలో ఏదైనా బుద్ధి అయినా, తన మన ధనాలైనా, సమయమైనా బాబా కార్యం వైపు ఎక్కువ ఉపయోగించాలి. అగర్ జ్యాదా नहीं तो उसका वजन एक जैसा है. బుద్ధి, తను మన ధనాలు, సమయము, ఇంకా ఉన్నాయి శ్వాస, సంకల్పం, ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ మనం బాబా సేవలో పెట్టడం. ఒకవైపు బాబా సేవ అలౌకికం, ఇంకోవైపు లౌకికం. రెండు పల్లెలు, ఇది కాటా, తూక వేస్తారు కదా కాటాలో రెండు పల్లెలు ఉంటాయి. బాబా చెప్తున్నారు ఈ రెండు పల్లెల్లో మీరు చేసేది లౌకికానికి ఎక్కువ లేదా అలౌకిక బాబా సేవకు ఎక్కువ అంటే బాబాదే కిందకి దిగాలి, పల్లెం ఎక్కువ ఉండాలి. చూడండి బాబా ఇలాంటి సూత్రాలు చెప్తున్నారు మీరు సత్యగల ఉన్నత పదవి పొందడానికి. ఈ పళ్ళెం దిగాలి, కిందకి ఎక్కువ ఉండాలి బాబా సేవ వైపు. అయితే ఒకవేళ ఈ పళ్ళెము కిందకి దిగకపోయినా, ఎక్కువ లేకపోయినా, ఈక్వల్గా అయినా ఉండాలి. లౌకికానికి ఎంత పెడుతున్నారో బాబా సేవకి సేమ్ అంత ఉండాలి. అగర్ జ్యాదా नहीं तो उसका वजन एक जैसा है. ఒకవేళ ఎక్కువ లేకపోయినా ఇటు పల్లెంలోని అలౌకికం వైపు తూకంలో సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోండి. లౌకికము అలౌకికానికి మనం పెడుతున్నది సమానంగా ఉందా లేదా. अगर दोनों तरफ का एक जितना है तो भी नजदीक गिना जाएगा. ఒకవేళ లౌకికము అలౌకికము రెండు పళ్ళల్లోని ఈక్వల్గా ఉన్నా కూడా బాబా కార్యంలో
సమీపంగా ఉన్న ఆత్మలనే లెక్క పెట్టుకుంటారు బాబా. ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే కన్ఫామ్ సమీపంగా ఉన్న ఆత్మలే. కనీసం అలౌకికంలో ఎక్కువ లేకపోయినా లౌకికానికి ఎంత ఇస్తున్నారో అలౌకికానికి అంతే ఈక్వల్గా ఉండాలి పల్లెం. మీరు ఖర్చు పెట్టేది, మీరు ఆలోచించేది, మీ తెలివితేటలు, మీ ప్లాన్లు లౌకికంలో ఎక్కువ పని చేస్తున్నాయా, లౌకికంలో ఎంత పెడుతున్నారో అలౌకికంలో కూడా అంత పెడుతున్నారా లేదా, ఈక్వల్ అయినా ఉండాలి. అప్పుడు సమీపాత్మ అని లెక్క పెట్టుకుంటారు బాబా. इस हिसाब से अपने को परखना. ఇది లెక్క చెప్పేస్తారు కదా బాబా. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, సత్యయుగంలో కృష్ణుడికి దగ్గరగా వెళ్ళగలమా లేదా అనేది. अभी तक रिजल्ट में लौकिक जिम्मेवारियों का बोझ ज्यादा देखने में आता है. అయితే బాబా చూసేసారు మీరు చూసుకునే ముందే. ఇప్పటి వరకు రిజల్ట్ చూస్తే ఎలా ఉందంటే లౌకిక బాధ్యతల యొక్క బరువే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండు పల్లెలు లౌకికము అలౌకికం పక్కన పెట్టి చూస్తే అలౌకికం పైకి లేసిపోయిందేమో, లౌకికం ఫుల్ దిగిపోయిందేమో, అలా ఉంది రిజల్ట్. खास मुख्य गोपों को ये बातें जरूर ध्यान में रखनी चाहिए कि आज का दिन जो बीता कितना समय लौकिक जिम्मेवारी तरफ दिया और कितना समय अलौकिक व पारलौकिक जिम्मेवारी तरफ दिया, कितने मददगार बने. ప్రత్యేకంగా ముఖ్యంగా గోపాలురు, పాండవులు, అన్నయ్యలు ఈ విషయం మీద తప్పకుండా గమనిక పెట్టాలి. ఈ రోజంతా ఏదైతే గడిచిందో ఎంత సమయం లౌకిక బాధ్యతల వైపు నేను ఇచ్చాను నా సమయాన్ని, మరియు ఎంత సమయం అలౌకికము మరియు పారలౌకిక బాధ్యత వైపు ఇచ్చాను, ఎంత సహయోగిగా తయారయ్యాను అలౌకికము పారలౌకికం వైపు అనేది గమనిక పెట్టండి, చెక్ చేసుకోండి. ये चेकिंग करते रहेंगे तो पता पड़ेगा कि कौन सा तरफ खाली है. ఇది చెకింగ్ చేసుకుంటూ ఉంటే ఎటువైపు ఖాళీ ఉంది మీది ఇంకా అనేది మీకు అర్థమవుతుంది. सभी प्रकार की परिस्थितियों में रहते हुए भी कम से कम दोनों तरफ एक जितना जरूर होना चाहिए, कम नहीं. మీ చుట్టూ ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి, కాదని లేదు. గృహస్థంలో ఉన్నారు, అన్ని రకాల పరిస్థితుల్లో ఉంటూ కూడా తక్కువలో తక్కువ రెండు వైపులా బ్యాలెన్స్ అనేది అయితే తప్పకుండా ఉండాలి. తక్కువ మాత్రం కాకూడదు. ఎక్కువ ఉన్నా పర్వాలేదు అలౌకికం వైపు, లౌకికం కన్నా. కానీ తక్కువ ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ కాకూడదు లౌకికం కన్నా లౌకికం వైపు. గమనిక పెట్టుకోండి అన్నేలు ముఖ్యంగా అని బాబా మరీ మరీ చెప్తున్నారు. కొంతమంది అంటారు అదేంటన్నయ్యా బాబాకి ఇలాగా అని అంటే ఏమంటారు, మేము గృహస్థంలో ఉన్నాం కదా, మీకేం తెలుసు మా గృహస్థ బంధనలు, మీరు గృహస్థులు అంటే మీకు అర్థం అది ఎన్ని ఉంటాయి మాకు. బాబా ఏం చెప్తున్నారు, సమయము. కొంతమంది జాబ్ చేసాక మళ్ళీ జాబ్ నుండి దిగ్గానే బిజినెస్, ఆ జాబ్లో వచ్చేదే సరిపోతుంది, పిల్లలు కూడా సంపాదిస్తుంటారు, కానీ వాళ్ళు కూడా మళ్ళీ ఏదో ఒక సైడ్ బిజినెస్లు చేస్తారు. ఖాళీ ఉండదు యోగానికి, జ్ఞానానికి. ఏమో కరోనా వచ్చాక ఏమైనా ఖాళీ అవుతున్నారేమో తెలియదు, కానీ ఒక సేవ అప్పచెప్పుదామన్నా దొరకరు. అంటే మీ సమయం ఎంత బాబా వైపు ఇస్తున్నారు, యోగం, జ్ఞానం, సేవ. మళ్ళీ చాలాదా ఇంట్లో ఉన్న పరిస్థితుల కంటే సరిపోతుంది. వాళ్ళు కూడా చాలా పొదుపుగానే ఖర్చు పెట్టుకుంటారు, అంతా బ్యాంకులో ఉంది. కొంతమందికి 4-5 ఇళ్ళు ఉంటాయి, ఒక ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ ఇల్లు కొంటూ ఉంటారు. కొంతమంది ఆలోచిస్తారు, ఒకటి మనకు ఉంది కదా, ఇది బాబా సేవకు పెడదాము. ఇల్లే కావచ్చు, ఏదైనా ఖర్చు లౌకికం వైపు ఎక్కువ తీసుకుంటారనమాట. అలౌకికంలో గుడికి వెళ్తే వేస్తారు కదా ఉండిలా చాలు అన్నట్టు. అలాగా సమయము, మీ బుద్ధి కూడా బాబా సేవలో ఎంత పెడుతున్నా, లౌకికం వైపు ఎంత పెడుతుంది. అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి, గృహస్థంలో ఉన్నారు,
सभी प्रकार की परिस्थितियों में रहते हुए भी कम से कम दोनों तरफ एक जितना जरूर होना चाहिए, कम नहीं. ఇది భగవాన్ వాచ. ఏమంటున్నారు బాబా? అన్ని రకాల పరిస్థితుల్లో ఉంటూ కూడా తక్కువలో తక్కువ లౌకికము అలౌకికము రెండు వైపులా ఈక్వల్ అనేది తప్పకుండా ఉండాలి. లేదా అలౌకికం వైపు ఎక్కువైనా పర్వాలేదు, కానీ లౌకికం కన్నా అలౌకికం అనేది తక్కువ కాకూడదు, ఈక్వల్ అయినా ఉండాలి, సరి సమానంగా అయినా. उस तरफ कम हुआ तो हर्जा नहीं, इस तरफ कम नहीं होना चाहिए. బాబా పాయింట్ చూడండి. ఇంకా లౌకికం వైపు మీరు తక్కువ పెట్టినా నష్టం ఏమీ లేదు, మీరేం నష్టపోరు. కానీ ఇటువైపు తక్కువ కాకూడదు, బాబా కార్యం వైపు, బాబా ఇచ్చిన బాధ్యత వైపు, యజ్ఞ కార్యం వైపు తక్కువ కాకూడదు. అటు తగ్గినా పర్వాలేదు లౌకికం వైపు. ఇంత క్లియర్గా బాబా చెప్తున్నారు. तो फिर लौकिक जिम्मेवारी की कमी को भी ठीक कर सकेंगे. అలా మీరు నడుచుకున్నప్పుడు లౌకిక బాధ్యతల్లో ఏదైతే లోటు అనేది ఉంటుందో అది కూడా సరి అయిపోతుంది అంటున్నారు బాబా. అలౌకికం వైపు మీరు ఎక్కువ పెట్టుకున్నప్పుడు లౌకిక బాధ్యత లేక లోటు ఏదైతే ఉందో అది కూడా సరి అయిపోతుంది. ప్రాక్టికల్ అనుభవాలు ఉన్నాయి. వాళ్ళ కోసం అని పైసా దాచుకోకుండా బాబాకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఏదో గడిచిపోతే చాలు, పొట్టకి వినాశనం వచ్చేస్తే మళ్ళీ ఇంకా తర్వాత చేసుకోలేం కదా. ఇంకా 4-5 సంవత్సరాలు అయితే మీరు ఏం చేస్తారు? అన్ని యుద్ధాలు మొదలైపోతాయి, అన్నీ మొదలైపోతాయి. ఇంకా దేనికి మీరు ఇస్తామన్నా, మీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తామన్నా, కన్యలు ఉన్నారు కొంతమంది, రమ్మంటే సేవకు రారు. మీరు వచ్చి జీవితాన్ని ఇచ్చేస్తానన్నా ఇంకొండదు సేవ. తర్వాత బాబా ఇంట్లో వచ్చి ఉంటాను, నేను సేవ చేసుకుంటానన్నా ధనం కూడా ఇంకా మరి తీసుకునేది ఉండదు, అవసరం పడదు. పరిస్థితులు అలా అయిపోతాయి. ఇప్పటికే బాబా భవనాలు కడుతున్న కొన్ని అలా నిదానంగా నడుస్తున్నాయి పరిస్థితుల కారణంగా అనమాట. అంటే ఇంకా రాను రాను మీరు పెట్టుకునేదే ఉండదు అనమాట. ఇంకా పెట్టుకుంటామన్నా ఇంకా సేవ ఉండదు. మీ జీవితాన్ని సమర్పిస్తామన్నా ఇంకా సేవ ఉండదు తర్వాత మీరు వచ్చి ఉండిపోవడానికి బాబా యజ్ఞంలోని. కుమారీల కోసం చెప్తున్నది. అంచేత ఎవరైతే అలా సాక్రిఫైస్ చేశారో తను, మన, ధన, జనము, సమయం, సంకల్పం, శ్వాస సమర్పించిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలుగా వాళ్ళు రేర్, చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళని వారస్ క్వాలిటీ అంటారు బాబా. వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు తక్కువ, ఒకవేళ ఉన్న అనారోగ్య పరిస్థితులు ఖర్చు తక్కువ అవుతుంది. ఎవరైతే బాబా సేవకి ఎక్కువ ఆలోచించలేదో వాళ్ళది ఎగ్జాంపుల్ మన ఎదురుగా చూస్తూ వీళ్ళది కూడా బాబా సేవ కోసం అంత ఆలోచించారు, ఏది వాళ్ళ కోసం దాచుకోకుండా. ఇంకొక కుటుంబాన్ని చూస్తే చాలా ఉంది వాళ్ళకి, వీళ్ళకి ఏం లేదు కానీ దాచుకోలేదు, బాబా సేవకు పెట్టారు. ఇంకొక కుటుంబాన్ని చూస్తే చాలా వాళ్ళకు ఉంది కానీ వాళ్ళు తీయరు, వాళ్ళ కోసం అంత ఎక్కువ ఖర్చు పెట్టుకోరు. బాబా సేవకి లేదు, వాళ్ళకి నెలకి వచ్చే జీతంలో సగం పైగా మందులకి, అనారోగ్యానికి ఖర్చు అవుతుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఎవరైతే బాబా సేవకు సమర్పిత రూపంలో ఉండి చేసుకున్నారో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు, దాటి కోసం ఖర్చు అనేది జరగటనేది బాబా చెప్పే పాయింట్కి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇది ఇచ్చాను అనమాట. అది ఏంటి ఆ పాయింట్? तो फिर लौकिक जिम्मेवारी की कमी को भी ठीक कर सकेंगे. ఎప్పుడైతే అలౌకికాన్ని కూడా మీరు బ్యాలెన్స్గా ఉంచుకుంటారో, ఈ సేవలో బాబాకి దగ్గరగా ఉండేలాగా చేసుకుంటారో, లౌకికం తక్కువైనా పర్వాలేదు కానీ అలౌకికం తక్కువ కాకుండా చూసుకుంటారో, అప్పుడు మీ లౌకికాన్ని కూడా సరి చేసేస్తారు బాబా. లౌకిక బాధ్యతలు కూడా సరి అయిపోతాయి. परमार्थ से व्यवहार भी सिद्ध हो जाता है. పరమార్థానికి ఎక్కువ మీరు ఉపయోగిస్తే అంటే పరమాత్మ కార్యంలో వ్యవహారం అంటే లౌకికం సరి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. సఫలత ఉంటుంది లౌకికంలో. कोई कोई कहते हैं
पहले व्यवहार को टीक कर परमात्मा में लगे, ये ठीक नहीं है। तो ये खास ధ్యాన్ రखना है. కొంతమంది ఏమంటారంటే బాబా పిల్లలు ఆలోచిస్తారు, అంటూ ఉంటారు ఏమని, ముందు వ్యవహారం బాగుండాలి కదా లౌకికము, అప్పుడు కదా పరమార్థంలో మేము పెట్టగలం బాబా సేవలో. కాదు, అది రైట్ కాదు. ముందు పరమార్థానికే మీరు పెట్టాలి, అప్పుడు లౌకికం దానికి అది సెట్ అవుతుందండి మంచిగా. ఇది ప్రత్యేకంగా గమనిక ఉంచుకోవాలి మీరు. ముఖ్యంగా గోపాలరు అన్నయ్యలకైతే ముఖ్యంగా బాబా చెప్తున్నారు ఇది. खास गोपों में बाप दादा की उम्मीद है जो గోప్ ही పూరి कर सकते. ఈ ఆశలు ప్రత్యేకంగా గోపాలరు అన్నయ్యల మీదే బాబాకు ఉంది. ఎందుకంటే గోపాలరు పాండవులే పూర్తి చేయగలరు దీన్ని, గోప్యం సే నహీ హో సక్తే. అక్కేల ద్వారా ఇది జరగదు. ఎందుకంటే అలౌకికానికి ఎక్కువ పెడదామంటే అన్ని ఆజ్ఞ లేకుండా అక్కీలు చేయగలరేటి మాత్రం. అందుకే అన్నయ్యలకి ముఖ్యంగా ఇది గమనిక కలిగిస్తున్నారు బాబా. ఓ కౌన్సీ ఉమ్మీద్ హే, ఎటువంటి ఆశ ఉంది గోపాలుడి మీద బాబాకు. पांडवों का मुख्य कार्य यही है जो कई प्रकार के लोग और कई प्रकार की परीक्षाएं समय प्रति समय आने वाले भी हैं और आती भी रहती. तो परीक्षा और लोगों की परख ये विशेष गोपों का काम है. ఒకటి బాబా యజ్ఞ సేవకు దగ్గరగా ఉండండి గోపాలు. ఇంకా రెండోది ఆశ బాబాకి ఏంటి ఉందంటే, పాండవుల యొక్క ముఖ్య కార్యం ఏంటి, అనేక రకాల మానవులు అనేక రకాల పరీక్షలు సమయ ప్రతి సమయం యజ్ఞాల్లో వస్తూ ఉంటాయి, వస్తున్నాయి కూడా. అయితే ఈ పరీక్షలు ఈ రకరకాల మనుషుల్ని పరిశీలించేటటువంటి విశేషమైన పని గోపాలుడు చేయాలి. क्योंकि पांडवों को शक्तियों की रखवाली करने का मुख्य कार्य. ఎందుకంటే పాండవులకు బాబా శక్తులు అంటే అక్కయ్యల్ని రక్షించే ముఖ్యమైన కార్యం ఇచ్చారు. కాబట్టి వచ్చే రకరకాల మనుషులు అంటే యజ్ఞానికి మీది అలౌకికం వైపు ఎక్కువ పెట్టండి ఒక పాయింట్ చెప్పారు కదా బాబా. ఇంకోటి ఏం చెప్తున్నారు, యజ్ఞంలో అక్కయ్యలకు ఏ లోటు రాకూడదు, ఏ పరిస్థితి ఏ పరీక్ష వలన యజ్ఞంలో ఉండేవారికి ఏ కష్టం రాకూడదు, అలాంటి రక్షణ కల్పించాల్సింది పాండవులు. రకరకాల వ్యక్తులు ఇక్కడ వస్తున్న వాళ్ళని గమనించి కానీ రకరకాల పరీక్షల్ని కానీ ఎదుర్కోవటంలో సహయోగి అయి ఉండాలి. क्योंकि पांडवों को शक्तियों की रखवाली करने का मुख्य कार्य, పాండవులకి శక్తుల రక్షణ చేసే ముఖ్య కార్యం ఇచ్చారు బాబా. शक्तियों का काम है तीर लगाना, लेकिन हर प्रकार की परीक्षा और लोगों को परखना और शक्तियों की रखवाली करना पांडवों का काम है. శక్తుల పని అక్కేల యొక్క పని ఏంటి, మీరు ఎవరినైనా తీసుకొస్తూ ఉంటే కోర్సులు చెప్పండి అక్కే అంటే కోర్స్ చెప్పడం, బాణం వేయడం, గురి పెట్టి బాణం వేయడం, మళ్ళీ బాబా పిల్లలుగా చేయడం, ఇది శక్తుల యొక్క పని, అక్కేల యొక్క పని. అన్నయ్యలు పాండవుల యొక్క పని ఏంటి, అనేక రకాల పరీక్షలు రకరకాల మానవులు ఏదైతే యజ్ఞంలో ఆటంకం అవుతూ ఉంటారో వాళ్ళందరినీ పరిశీలించి శక్తులు అక్కేల యొక్క రక్షణ కలిగించడం పాండవుల పని. అంతేనా? లేదా మరికొద్ది 4 నిందలు యజ్ఞం మీద అక్కేల మీద తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ అనుకోవడం చెప్పడం, ఇదా పాండవుల యొక్క పని? నిందలు వేసే మనుషుల నుండి రక్షించడమా, లేదా మీరు ఒక 4 నిందలు వేసేసి అక్కేల మీద దులుపుకొని వెళ్ళిపోతామంటారా పాండవులు? ఎలా ఉంటున్నారు చెక్ చేసుకోండి. కృష్ణుడి దగ్గర జన్మ తీసుకోవడం అంటే ఆషామాషి కాదు అనేది బాబా చెప్తున్నారు. జాగ్రత్త పెట్టుకోండి. యజ్ఞం పట్ల మీ భావన, యజ్ఞానికి నిమిత్తమైన అక్కేల పట్ల మీ భావన ఎలా ఉంటుంది. లోగోं को परखना और शक्तियों की रखवाली करना पांडवों का काम है. శక్తులు అంటే అక్కేలు. మీరు అనుకోవచ్చు ఇక్కడ బాబా అక్కేలని పదం ఎక్కడ ఉపయోగించారు, శక్తులు అంటున్నారు కదా బాబా గడిగడికి. శక్తుల యొక్క రక్షణ చేసేది పాండవుల యొక్క మీ పని అన్నారు బాబా. इतनी जिम्मेवारी उठा सकते हो, यह शक्तियों की रखवाली की आपको आवश्यकता है. ఇంత బాధ్యత మీరు తీసుకోగలరా అన్నయ్యలు?
లేదా శక్తుల యొక్క రక్షణ మీకు అవసరం అంటారా? శక్తులు మిమ్మల్ని రక్షించాలా? పాండవులు, అన్నయ్యలు మీరు శక్తులు అక్కీలకి సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకుంటూ అక్కీలు వెనుక ఎవరి నిందలు, ఎవరి ఇది అక్కీల మీద రాకుండా చూసుకుంటారా? లేదా మీరే ఆ నిందలు వేసే వాళ్ళతో 4 నిందలు కలిపేసి మీరు కూడాను ఈ యజ్ఞానికి దీన్ని గాను ఆటంకంగా విఘ్నాలు చేసే లిస్టులోని వస్తారా? మీకే కొంతమంది మాకే రక్షణ ఇవ్వాలి అక్కీలు అంటారా? అడుగుతున్నారు బాబా. या शक्तियों के रखवाली की आपको आवश्यकता है అంటే శక్తులు అక్కేలు మిమ్మల్ని రక్షించాలి మాకు అవసరం ఉంది అంటారా? कहाँ कहाँ देखने में आता है पांडव अपनी रखवाली की औरों से उम्मीद रखते हैं. ఎందుకు ఇలా బాబా అడుగుతున్నారు అక్కేలు మీకేమైనా రక్షించాలని కోరికుందా అని? ఎందుకంటే అక్కడక్కడ కనిపిస్తుందంటే ఇలా బాబాకు పాండవులు తమ రక్షణ కావాలి అని ఇతరుల నుండి తమకు రక్షించే వాళ్ళు కావాలని ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారంట. लेकिन पांडवों को अपनी रखवाली के साथ साथ चारों ओर की रखवाली करनी है. కానీ పాండవులు అన్నయ్యలు ఎలా ఉండాలి? మీ రక్షణ, మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి. దాంతోపాటు నలువైపుల యజ్ఞాన్ని రక్షించాలి, సేఫ్టీ చూడాలి మీరు. బేహద్ మీ దృష్టి होनी चाहिए ना कि हद में. బేహద్లో దృష్టి పెట్టుకోవాలి, హద్దులో కాదు. మేము యజ్ఞం కోసం ఆలోచిస్తే, యజ్ఞంలో ఉన్న అక్కేల కోసం మేము ఆలోచిస్తే మేమేమైపోవాలి? మా ఆరోగ్యాలు ఏంటి? మా రక్షణ ఎవరు? అది హద్దు. హద్దులో ఆలోచించకండి, బేహద్దులో. ముందు యజ్ఞం కోసం, యజ్ఞానికి నిమిత్తమైన శక్తుల కోసం మనం ఉన్నాం. దాని తర్వాత లౌకికం, అది హద్దు. బేహద్దులో ఆలోచించండి. బాబా క్లియర్గా చెప్తున్నారు కదా, దీనికోసం ఆలోచిస్తే అది సరి అయిపోతుంది మీది అంటున్నారు బాబా. अगर अपनी ही रखवाली नहीं करेंगे तो फिर औरों की मुश्किल हो जाएगी. మీ రక్షణ మీరు మేం చేసుకోలేము అంటే ఇతరులకు మీరు రక్షణ ఇవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి మీది మీరు కూడా మీ బలంతో మీరు మీ రక్షణ మీరు చూసుకుంటూ యజ్ఞ రక్షణ, శక్తుల యొక్క రక్షణ కూడా మీరు చూడాలి అని పాండవ అన్నయ్యలకి చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. अच्छा, ओम शांति. श्रृंगारी है गुणों से भरी, रहे सदा श्रृंगारी है. कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है. कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है. पवित्र चितवन निर्मल वाणी, पवित्र चितवन निर्मल वाणी, पग कमल जिसकी चाल सुहानी, पग कमल जिसकी चाल सुहानी. कृष्ण पावन मोर मुकुटधारी है. ओ कृष्ण पावन मोर मुकुटधारी है. कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है. कृष्ण राधे वाली सुख